వావ్! చాలా బావుంది. తిన్న ఎవరైనా ఇలా అనాల్సిందేనండి. మటన్ చికెన్ కంటే రుచిగా ఉండే ఈ వెజ్ పికిల్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చిన్న ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చేసుకోవడానికి ముందుగా ప్యాన్‌లోకి ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, 4 లవంగాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేయండి. ఇందులోనే పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్ మీద వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి. ఇవి మంచిగా రోస్ట్ అయ్యేలాగా వేయించుకోండి. మాడనివ్వొద్దండి. ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ వల్లనే ఈ పికిల్‌కి చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకొని ఇందులోకి వాటర్‌ని యాడ్ చేసి, వాటర్‌లో సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకొని ఈ వాటర్‌ని మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేవి మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక 100 గ్రామ్స్ వరకు సోయా చంక్స్‌ని వేసుకోవాలండి. మీల్ మేకర్ అంటారు వీటినే. నేనిక్కడ పెద్ద సైజ్ తీసుకున్నానండి. మీరు చిన్న సైజ్ అయినా తీసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు వీటిని ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇవన్నీ ఈ నీళ్ళలో బాగా నానిపోయి ఇలా లావవుతాయండి. చూడండి ఎలా అయ్యాయో. ఇలా అయిన తర్వాత వీటిని వాటర్‌లో నుంచి తీసి వేరే బౌల్‌లోకి వేసుకోవాలి. చూడండి ఇలా వేరే బౌల్‌లోకి వేసుకున్న తర్వాత వీటిలోని ఎక్సెస్ వాటర్ మొత్తం వంపేసుకోవాలండి. ఇలా చేత్తో పిసుకుతూ ఎక్స్‌ట్రా వాటర్‌ని తీసేసుకోండి. వాటర్ అన్నీ పోయేలాగా ఇలా పిండేసుకోవాలండి. ఇలా అన్నిటిని పిండేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ వేసి ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న సోయా చంక్స్‌ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌నైతే యూజ్ చేస్తున్నానండి. మరీ ఎక్కువగా ఆయిల్‌నైతే వేయకండి. ఎంత ఆయిల్ వేస్తే అంత ఆయిల్‌ని పీల్చుకుంటాయండి ఈ సోయా చంక్స్. ఇలా వీటిని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి. చూడండి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని యాడ్ చేయండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేయండి. ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్‌ని కూడా యాడ్ చేయాలి. దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కారం, ఉప్పుని యాడ్ చేయాలండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారాన్నయితే నేను యాడ్ చేస్తున్నానండి. మీరు కారానికి తగినట్లుగా తీసుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ కారం అనేది మాడకుండా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్‌గా మనం వేయించి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్‌ని యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలపండి. ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ స్టేజ్‌లో కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయొచ్చండి. నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా ఉంటుంది. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పికిల్ రెడీ. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఈ పికిల్‌తో తిని చూడండి చాలా బావుంటుంది టేస్ట్. మటన్ చికెన్ కంటే రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.